సౌలు దావీదు తర్వాత ఇజ్రాయేలీయులను పరిపాలించిన రాజులలో సొలొమోను మహారాజు మూడవవాడు. ఇతను దావీదు బెత్షెబల కుమారుడు. సొలొమోను అనే పేరు హీబ్రూ భాషకు చెందినది. ఈ మాటకు సమాధానం అని అర్థం. దావీదు బెత్షెబలకు పుట్టబోయే కుమారునికి సొలొమోను అని పేరు పెట్టమని స్వయంగా దేవుడే వారికి సూచించాడు. దావీదు వృద్ధుడైనప్పుడు హగ్గీదు కుమారుడైన అదోనియా తనకు తానుగా ఇజ్రాయేలీయులకు రాజుగా ప్రకటించుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న దావీదు మహారాజు వెంటనే చిన్నవాడైన సొలొమోన్ను ఇజ్రాయేలు దేశానికి రాజుగా ప్రకటిస్తాడు. దావీదు మహారాజు ఆజ్ఞ మేరకు యాజకుడైన సాదోకు, ప్రవక్త అయిన నాతాను, సైన్యాధిపతి అయిన బెనయాలు సొలొమోన్ను ఇజ్రాయేలు దేశానికి రాజుగా అభిషేకించి ఆశీర్వదిస్తారు. సింహాసనాన్ని అధిష్ఠించిన సొలొమోను ప్రజలకు మంచి పరిపాలన అందిస్తూ ఆయన యెహోవాను ప్రేమించాడు. తన తండ్రి అయిన దావీదు తనకిచ్చిన మంచి సలహాలను అనుసరించాడు. నేను చిన్నవాడిని, ఈ ప్రజలను పరిపాలించుటకు నాకు ఈ జ్ఞానం సరిపోదని ఆలోచిస్తూ ఉండేవాడు. దేవునికి ప్రార్థించేవాడు. సొలొమోను గిబియోనుకు వెళ్ళి అక్కడ ఉన్నతమైన బలిపీఠం ఉంటుంది. అక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి, బలులు అర్పించడానికి ప్రయాణమవుతాడు. బలులు అర్పించిన తరువాత ఆ రాత్రి అక్కడే విశ్రమిస్తాడు. సొలొమోనుకు స్వప్నమందు దేవుడు ప్రత్యక్షమై, నీకు దేనినిచ్చుటకు నీకిష్టమైనదో దానిని అడుగుమని దేవుడు అతన్ని అడుగుతాడు. అప్పుడు సొలొమోను, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, ఎలా పరిపాలించాలో నాకు తెలియదు. కాబట్టి నేను నీ ప్రజలను సరైన రీతిగా పరిపాలించడానికి నాకు వివేకమును అనుగ్రహించుము అని సమాధానం ఇస్తాడు. సొలొమోను అడిగిన దాన్ని బట్టి యెహోవా సంతోషించి ఆయన సొలొమోనుతో, నీవు దీర్ఘాయువును ఐశ్వర్యాన్ని అడగకుండా వివేకమును అనుగ్రహించమని అడిగావు. జీవించిన వారికెల్లా అత్యధికమైన వివేకమును నేను నీకు ఇస్తాను. అంతేగాక నీవు అడగని ఐశ్వర్యమును ఘనతను కూడా నీకు ఇస్తాను అని చెప్తాడు. నిద్ర లేచిన సొలొమోను అది కేవలం కల కాదు, దేవుని వాగ్దానం అని తెలుసుకున్నాడు. తిరుగు ప్రయాణం అవుతాడు. ఒకరోజు ఇద్దరు తల్లుల వివాదం ఆయన ముందుకొస్తుంది. అందులో మొదటి స్త్రీ మంచిది, రెండో స్త్రీ మంచిది కాదు. అప్పుడు మొదటి స్త్రీ, రాజా, నేను ఈ స్త్రీ ఒకే ఇంట్లో ఉంటున్నాము. నేను ఒక బిడ్డను ప్రసవించాను.
2 రోజుల తర్వాత ఆమె కూడా ఒక మగబిడ్డను ప్రసవించింది. ఒక రాత్రి ఆమె బాబు చనిపోయాడు. అయితే నేను నిద్రిస్తున్నప్పుడు ఆమె తన చనిపోయిన బాబును నా పక్కన పెట్టి నా బాబును తీసుకుంది. నేను నిద్రలేచి నా పక్కనున్న చనిపోయిన బిడ్డను చూసినప్పుడు వాడు నా బాబు కాదని తెలిసింది అని ఒక స్త్రీ వివరించింది. అప్పుడు రెండో స్త్రీ, కాదు, బ్రతికి ఉన్నది నా బాబు, చనిపోయినది ఆమె బాబు అని అంటుంది. దానికి మొదటి స్త్రీ, కాదు, చనిపోయినది నీ బిడ్డే, బ్రతికున్నది నా బిడ్డ అని అంటుంది. ఇలా ఇద్దరు వాదించుకుంటున్నారు. అప్పుడు సొలొమోను మహారాజు ఆలోచించి ఆయన వెంటనే ఖడ్గం తిండిని ఆజ్ఞయిస్తాడు. తర్వాత ఆ బిడ్డను 2 ముక్కలుగా చేసి ఇద్దరికి చెరో ముక్కను ఇవ్వండి అని చెప్తాడు. అప్పుడు మంచి తల్లి, వద్దు, దయచేసి బిడ్డను చంపవద్దు, బాబును ఆమెకే ఇవ్వండి అని నిజమైన తల్లి కేక వేస్తుంది. అయితే రెండో స్త్రీ, బిడ్డను మా ఇద్దరిలో ఎవరికీ ఇవ్వద్దు, ఆ బిడ్డను 2 ముక్కలుగా చేయండి అంటుంది. అప్పుడు సొలొమోను మహారాజు, బిడ్డను చంపవద్దు, వాడిని మొదటి స్త్రీకే ఇవ్వండి, ఆమె నిజమైన తల్లి అని అన్నాడు. నిజమైన తల్లి తన బిడ్డను ఎంతగా ప్రేమించిందంటే తన బిడ్డ చంపబడకుండా ఉండేలా వాడిని మరో స్త్రీకి ఇవ్వడానికైనను కూడా సిద్ధపడింది. కాబట్టి ఆమె నిజమైన తల్లి అని సొలొమోనుకు అర్థమవుతుంది. సొలొమోను ఈ సమస్యను ఎలా పరిష్కరించాడో ప్రజలు విన్నప్పుడు తమకు ఇంతటి జ్ఞాని అయిన రాజు ఉన్నందుకు వాళ్ళు చాలా సంతోషించారు. సొలొమోను పరిపాలన కాలమంతటిలో భూమి విస్తారంగా గోధుమలు, యావలు, ద్రాక్ష, అంజూరాలు మరి ఇతర ఆహార పదార్థాలను ఇచ్చేలా చేయడం ద్వారా దేవుడు ప్రజలను ఆశీర్వదించాడు. ప్రజలు మంచి వస్త్రాలు ధరించి మంచి ఇండ్లు కట్టుకొని నివసించారు. మంచివన్నీ అందరికీ అవసరమైన దానికంటే అధికంగా ఉండేవి. దేవుడు జ్ఞానమును, బుద్ధిని, వర్ణింపశక్యం కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానము కంటెను అధికమయ్యుండెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చిరి. దేవుని యందు భయభక్తులు కలిగి వినయంగా దేవుణ్ణి మనం జ్ఞానం అడిగితే ఆయన మనకు ఊహించని ఆశీర్వాదాలను ఇస్తాడు.